5,000కే రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 2017 మోడల్ వస్తుంది. మన ఎస్బీ ఆటో కన్సల్టెన్సీలో షాపూర్లో ఉంటుందండి ఇది అయితే. సో షాపూర్ మెయిన్ సిగ్నల్ పాయింట్లో ఉంటుంది. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్లో కావాలంటే రాయల్ ఎన్ఫీల్డ్లో మీకు ఇది వచ్చేసి 2018 మోడల్ 1,45,000 చెప్తున్నారు. ఇంకా నెగోషియబుల్ అవుతుందండి. మీకు రాయల్ ఎన్ఫీల్డ్లో క్లాసీ 350 కానీ, జావా కానీ, అంటర్ రిలేటర్లో కానీ, RS 200 కానీ, R15 కానీ, NS 200 కానీ, పల్సర్ కానీ, షైన్ కానీ, గ్లామర్ కానీ, మీకు ప్యాషన్ ప్రోల్ కానీ, పల్సర్ 160 కానీ, 220 కానీ, మీకు పల్సర్లో 150cc సింగిల్ డిస్క్, డ్యూయల్ డిస్క్ వీళ్ళ దగ్గర దొరికిపోతాయి. 30,000 40,000 డౌన్ పేమెంట్లో వెహికల్స్ అనేవి అయితే దొరికిపోతున్నాయండి. చాలా రీజనబుల్లో ఉన్నాయి. నేను చాలా షాపులు చేస్తున్నాను కదా. సో నాకు తెలిసినంత వరకు మీకు జనసేన ఫ్యాన్స్ ఉంటే జనసేన ఫ్యాన్స్ కూడా వాళ్ళ ట్యాంక్ మీద డ్యూక్ బండి మీద ట్యాంక్తో వచ్చినాయండి. అలాగే HF డీలక్స్లు, ప్యాషన్ ప్రోలు ఇలాంటి వెహికల్స్ చాలా కావాలి. లేకపోతే మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలంటే ప్యాషన్ ప్రోలు, షైన్లు, గ్లామర్లు, యూనికాన్ బండ్లు 70,000 80,000లో యూనికాన్ బండ్లు వస్తున్నాయండి. సో మంచి బండ్లు వీళ్ళ దగ్గర. CT 100 కావాలంటే CT 100 కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో వీళ్ళు బండ్లు అమ్ముతారు, కొంటారు. ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్, బ్యాంక్ ఫైనాన్స్, EMI ఆప్షన్, ఎక్స్చేంజ్ ఆప్షన్ అన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర. చూపిస్తాను. వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్ ఒక్కటే నిమిషంలో. వీళ్ళ దగ్గర ఉన్న 200 వెహికల్స్ ఉంటాయి దగ్గర. వీళ్ళకి రెండో బ్రాంచ్ కూడా ఉంది హల్వాల్లో. సో ఫస్ట్ బ్రాంచ్ అయితే KBHPలో ఉంటుంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి SB కన్సల్టెన్సీ అని మన షాపుల్లో ఉంటుంది. సెకండ్ బ్రాంచ్ అయితే హల్వాల్లో ఉంటుందండి. స్కూటీ రిలేటర్లో వెహికల్ కావాలంటే కూడా స్కూటీ రిలేటర్లో కూడా దొరుకుతుందండి. మీకు ఏ బండి కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి చెప్తే నేను చూపిస్తానండి. సో మీకు మైలేజ్ ఇచ్చే వెహికల్స్ కావాలంటే 40,000-50,000లో మైలేజ్ ఇచ్చే వెహికల్స్ ఉన్నాయి. అలా కాదు యూత్ కోసం కావాలంటే యూత్ కోసం కూడా చూపిస్తాను. లేడీస్ కోసం, హౌస్ వైఫ్స్ కోసం కావాలంటే హౌస్ వైఫ్స్ కోసం కూడా చూపిస్తాను. సో అలాగే యూత్ కోసం అయితే ఇక్కడ చెప్పాను కదా, డ్యూక్ బండి కావాలన్నా, RC 200 కావాలన్నా, MT-15 కావాలన్నా దొరికిపోతుంది. వీడియోలో నెంబర్ కాల్ చేసి మిగిలిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. చెక్ చేసుకోకుండా అయితే ఏ రోజు బండి కొనొద్దు. థ్యాంక్ యూ.